మండల సభ్యులు కామ్రేడ్ చిలకమర్రి పుల్లారావు గారి సంస్కరణ సభ వంటోన్ కమిటీ ఆధ్వర్యంలో చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రాంతంలోనే కాకుండా వంటోన్ ప్రాంతంలో కూడా విస్తృతంగా ప్రజలలో ఉండి ప్రజా సమస్యల మీద పోరాడిన వ్యక్తి పుల్లారావు గారు. ఆయన చనిపోవటం ఈ ప్రాంతానికే కాకుండా వంటోన్ కమిటీకి పట్టణానికి కూడా చాలా తీరని లోటు. ఆయన ఏమైతే ఆశలు ఉన్నాయో ప్రజా సమస్యలు ప్రజల కోసం ప్రజలకు అందరికీ ఇళ్ల స్థలాలు కానీ అనేక సమస్యల కోసం పోరాడిన హక్కులు ఇంకా చాలా చాలా హక్కులు రాలేదు. మరి అన్నిటి కోసం ఈ వంటోన్ కమిటీ సభ్యులుగా వంటోన్ సెక్రటరీగా ఆయన ఏమైతే ఆశలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకుపోతాం. ఈ కార్యక్రమానికి డివిజన్ సెక్రటరీ విక్రమ్ గారు వచ్చారు, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. పుల్లారావు గారి సంతాప సభకి అధ్యక్షత వహించిన వంటోన్ సెక్రటరీ నాగులమీరా గారు, వేదిక మీద ఉన్న పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జబ్బార్ గారు, వేదిక మీద ఉన్న ఇతర నాయకత్వం, మీ అందరికి ముందుగా నమస్కారాలండి. పుల్లారావు గారు చనిపోతారని మేము ఏమాత్రం పార్టీ అనుకోలేదు. ఒక దురదృష్ట సంఘటన మన మధ్య జరిగింది. మాకు ఈ సంవత్సరం పార్టీగా శ్రీకాంత్ అన్న చనిపోయారు. మళ్ళా పుల్లారావు గారు కూడా మన మధ్య నుంచి బయటికి వెళ్ళారు. చావు మరణం సహజం అయినప్పటికీ కూడా బతికున్నంతకాలం ప్రజల కోసం ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన వ్యక్తులు చరిత్రలో నిలిచిపోతారు. ఈ మధ్యకాలం చనిపోయిన శ్రీకాంత్ అన్న కానివ్వండి, పుల్లారావు గారు కానివ్వండి, ఇద్దరు కూడా ఆ కోవ కిందకు వస్తారు. నేను పుల్లారావు గారు ఒక 20-25 సంవత్సరాల పాటు ప్రజా ఉద్యమంలో పనిచేశాం. నేను డివైలో ఉన్నప్పుడు అనేక ప్రజా సమస్యల మీద పుల్లారావు గారు నాతో పాటు పనిచేయడం జరిగింది. తర్వాత బాధ్యతలుగా నేను బయటకు వెళ్ళినప్పటికీ ఆ ప్రాంతంలో మాత్రం పుల్లారావు గారు ప్రజా సమస్యలు తీసుకొని స్థానికంగా ఏ సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల మీద పోరాటం చేయడంలో పుల్లారావు గారు ముందు బాగానే ఉన్నారు. ఇవాళ ఖమ్మం నగరంలో అనేక సమస్యలు ఉన్నప్పటికి కూడా ప్రధానంగా ఈ ప్రాంతంలో ఇక్కడ స్థానికంగా ఎవరికన్నా వాటర్ రాకపోయినా ప్రతిరోజు ఇంటికి లేదు ఇంటి స్థలాల సంబంధించిన సమస్య ఏదైనా ఉన్నా కానీ ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల మీద వంజాగ లక్ష్మణ గారు, గిరి గారు స్థానికంగా, పుల్లారావు కూడా రెగ్యులర్గా పార్టీ ఉద్యమాల్లో ముందుండేవాళ్ళు. వ్యక్తిగా అతని గారు ఆయన కుటుంబాన్ని పోషించుకోవడం ఒక భాగం అయితే, ఆ టైము ఒక పక్క కుటుంబానికి ఇస్తూనే మరో పక్క సాధ్యం మేరకు పార్టీకి టైం ఇచ్చి పనిచేసిన దాంట్లో పుల్లారావు గారి ఖమ్మం నగరంలో ముందున్నారు. మేము డివైఎఫ్ఐలో ఉన్నప్పుడు కూడా మీ అందరికీ తెలుసు, యువజన సంఘంగా డివైఎఫ్ఐ ఖమ్మం పట్టణంలో పెద్ద సంఘం. ఈ నగరంలో ఆ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పుల్లారావు గారు ముందు భాగాన ఉండి ఇవాళ మీరు అందరూ చూస్తున్నారు, వెంకటగిరి బ్రిడ్జి ఇవాళ కట్టారు. దాదాపుగా 15-20 ఏళ్ల క్రితం కట్టారు. ఆ బ్రిడ్జి అక్కడ నిర్మించాలని చెప్పేసి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. దాంట్లో ముందు భాగాన పుల్లారావు గారు ఉన్నారు. ఆ సమయంలో ఎర్ర సీనన్న, పుల్లారావు గారు, వంజాగ లక్ష్మణ గారు ఇట్లా చాలామంది ఆ ఉద్యమంలో భాగస్వాములు అయినప్పటికీ ఈ ప్రాంతం అంటే అన్న ఉండే ఈ ఇంటి ఏరియాకి దగ్గరలోనే ఆ బ్రిడ్జి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బ్రిడ్జి అక్కడ ఉండాలని చెప్పి సంతకాల సేకరణ కానివ్వండి, ఆ బ్రిడ్జి వెంటనే నిర్మించాలి, ఆ రెండు ప్రాంతాల ప్రజలకి ఈ బ్రిడ్జి వల్ల ఉపయోగం ఉంటుందని చెప్పేసి ఆనాడు ప్రజా ఉద్యమం కొనసాగితే ఆ ఉద్యమంలో అన్న పుల్లారావు గారు ముందు బాగానే ఉన్నారు. అది అయిపోయిన తర్వాత మేము ఉద్యమంలోకి డివైఎఫ్ఐలోకి, నేను ఎస్ఎఫ్ఐ నుంచి డివైఎఫ్ఐలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన గారు నేను ఒక 3 ఏళ్ల పాటు డివైఎఫ్ఐలో పనిచేశాం. ఆనాడు ప్రధానంగా గుట్కాలు బాగా టౌన్లో షాపులు అమ్మేవాళ్ళు. యువతరం అంతా కూడా గుట్కాలు తిని పాడైపోయిన తరుణంలో ఆ గుట్కాలకు వ్యతిరేకంగా గుట్కాలు అమ్మడానికి వీల్లేదని చెప్పేసి ఆనాడు ఖమ్మం మున్సిపాలిటీగా ఉన్నప్పుడు చైర్మన్కి వినతి పత్రాలు ఇవ్వడం కానీ, లేదు గుట్కాలు అమ్మితే ఆ షాపుల దగ్గరికి వెళ్ళి ఆందోళన చేయడంలో కూడా పుల్లారావు అన్న మాతో పాటు బాగా అగ్రభాగానే ఉన్నాడు. ఇందాక చెప్పినట్టుగా చావటం,
బతికిన తర్వాత చనిపోవడం సహజమైనప్పటికీ ప్రజలతో మమేకమయ్యి ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ ప్రజల మధ్య ఉండే మనిషి పుల్లారావు గారు. ఆ తర్వాత కాలక్రమంలో కూడా అనేక స్థానిక సమస్యలు, అది ఇంటి సమస్యలు కానివ్వండి, ఇంతకుముందు నాగులమీర గారు చెప్పినట్టుగా ఈ స్థానికంగా ఎవరు వ్యక్తిగతంగా ఉన్నా ఆ సమస్యను తీర్చడంలో పుల్లారావు గారు ముందు బాగాన ఉండేవాళ్ళు. ఇంతకుముందు ఇక్కడ మనం మీ అందరికి తెలిసిందే, కౌన్సిలర్గా మనం గెలిచాం 2-3 సార్లు. లక్ష్మణ్ గారు ఇక్కడ గెలిచారు ఈ ప్రాంతంలో. ఆ గెలుపులో కానివ్వండి, లేదు ఇక్కడ పెద్ద ఎత్తున సంస్కృత కార్యక్రమాల్లో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో, ఐద్వా ఆధ్వర్యంలో ముగ్గులు పోటీలు పెట్టినప్పుడు కానివ్వండి, వాళ్ళకి ప్రైజ్ ఇచ్చే కార్యక్రమంలో వాళ్ళకి సహకరించే పనిలో కానీ పుల్లారావు గారు ముందుండేవాళ్ళు. అన్న చాలా సందర్భాల్లో కూడా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో, మహిళా సంఘ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కొనసాగినప్పుడు వయసు కొంత మీద పడ్డప్పుడు కూడా ఒక చలాకీగా యువకులకి బాగా ఆదర్శంగా ఉండేవాడు. ఈ మధ్యకాలంలో కూడా పోయిన సంక్రాంతి అప్పుడు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున గిరిగారు, అట్లనే వంజాక లక్ష్మణ గారు, స్థానిక నాయకత్వం, ఇక్కడ ఉన్నంత మహిళా సంఘ నాయకులంతా కూడా మొన్న సంక్రాంతి సందర్భంగా కూడా పోటీలు పెడితే ఆనాడు కూడా పుల్లారావు గారు యాక్టివ్గా ఉండటం, మన దాంట్లో ఉన్న పార్టీ యూత్ని ప్రోత్సహించాలని చెప్పేసి, కొత్త తరం రావాలని చెప్పేసి, మన పార్టీలోకి యువకులు మహిళలు బాగా ముందుకు వస్తేనే పార్టీ మనం ఈ ఉద్యమాన్ని మరింత ముందు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆ తరహాలో కూడా యువతని ముందుకు తీసుకురావడంలో మొన్నటి వరకు కూడా పుల్లారావు గారు ఆ రూపంలో పార్టీకి సేవలు అందించారు. ఖచ్చితంగా పుల్లారావు గారు ఏదైతే ఆశయాలు, మార్క్సిస్ట్ పార్టీని అభివృద్ధి చేయాలి, ఈ ఖమ్మం పట్టణంలో మార్క్సిస్ట్ పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రధానంగా వన్ టౌన్ ప్రాంతంలో, రిక్కబాద్ ప్రాంతంలో పార్టీని డెవలప్మెంట్ చేయాలి, పార్టీ సభ్యులుగా కానీ శాఖ సభ్యులుగా కానీ కొత్త వాళ్ళని తీసుకొని రావాలని అన్న ఏదైతే కోరికగా మాకు చెప్పేవాడో ఖచ్చితంగా ఆయన యొక్క ఆలోచనల్ని, ఆయన ఆశయాల్ని ఈ ప్రాంతంలో పార్టీని అభివృద్ధి చేయడానికి ఖచ్చితంగా మా వంతు భాగస్వామ్యంగా తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ, మరోసారి పుల్లారావు గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, జోహార్ పుల్లారావు గారు, జోహార్ పుల్లారావు గారు. మన డివిజన్ కార్యదర్శి వై విక్రమ్ గారికి ధన్యవాదాలు. అనేక విషయాలు చెప్పారు విక్రమ్ గారు. పుల్లారావు గారు అనేక పోరాటాలలో పాల్గొని ఈ కార్యక్రమాలలో కానీ, అట్లాగనే ప్రజా సమస్యల కోసం కానీ పుల్లారావు అన్న చేసిన కార్యక్రమాలలో చాలా ఉన్నాయి. దాన్ని మనం అందరం గమనంలో తీసుకొని ఇదే భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు వల్లనే అయిద్ది ఈ ఉద్యమాలు కానీ, ఈ ప్రజా సమస్యలు కానీ, ఏమైనా కూడా ఏమైనా సాధించాలన్నా, ప్రజలకు న్యాయం జరగాలన్నా భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టులోనే ద్వారానే అయిద్ది అని చెప్పిన వ్యక్తి, అట్లాగనే లాస్ట్ దాకా ఉన్న వ్యక్తి కామ్రేడ్ పుల్లారావు అన్న. ఇప్పుడు మండల కార్యదర్శి గారు, హవేలీ మండల కార్యదర్శి గారు దొంగల తిరుపతిరావు గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగనే రణాత్పాలెం మండలం కార్యదర్శి, అట్లాగనే జిల్లా కమిటీ సభ్యులు నవీన్ రెడ్డి గారిని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. కామ్రేడ్ వంజాక లక్ష్మీనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికమైన కామ్రేడ్స్, సోదరి మల్లారా, పుల్లారావు నేను ఇద్దరం ఒకే వయసు, నాకంటే ఒక 3 ఏళ్ళు చిన్నప్పుడు ఈ ప్రాంతంలో మన ఇప్పుడు అంబాభవాని గుడి పక్కన మా ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉండేది. ఆ ఖాళీ స్థలంలో డ్రామాలు వేసేవాళ్ళం మేమంతా చిన్నపిల్లలు. అంటే ఇక్కడున్న ప్రజలందరినీ తీసుకురావడానికి, పార్టీ వైపు ఆకర్షించడానికి డ్రామాలు వేసి ఆ విధంగా పార్టీలో చాలామంది తయారు చేసిన వాళ్ళల్లో పుల్లారావు ముఖ్యుడు. ఆ తర్వాత యువజన సంఘం పెట్టడానికి ముందుగా నవోదయ యూత్ కల్చరల్ అసోసియేషన్ అని చెప్పేసి ఒక సంఘాన్ని పెట్టి, మా నాన్నగారు ఉండగా, వంజా వెంకటేశ్వర గారు ఉండగా, గాజుల నాగరాజు, పుల్లారావు, ఒక 8-9 మంది యువకులు ఆ రోజుల్లో బాగా పనిచేసేటువంటి వాళ్ళందరితో కలిసి జిమ్ పెట్టాం. బండా రామూర్తి ముఖ్యంగా జిమ్ పెట్టి దాంట్లో అవి డంబుల్స్ ఇవన్నీ నాగరాజు ఇంట్లో, రేకులు నాగరాజు అంటారు, వాళ్ళ ఇంట్లో అవన్నీ పిల్లలందరూ వచ్చి నేర్చుకునేవాళ్ళు. ఆ విధంగా ఈ ప్రాంతంలో పార్టీ నిర్మించడంలోనూ, యువజనుల్ని ఒక తాటి మీదకి తీసుకురావడంలోనూ చాలా కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత నర్తకిటాక్స్ దగ్గర అమ్యూజ్మెంట్ పార్క్ అనేది ఒకటి పెట్టి బెట్టింగ్, అంటే ఆ రోజుల్లోనే జూదం, ఆ జూదానికి వ్యతిరేకంగా మా మిత్రుడు శంకర శ్రీకుమార్ అని మాతో పాటు ఎస్ఎఫ్ఐలో పనిచేసేవాడు. ఆ రోజుల్లో దాన్ని తగలబెట్టేసాం. వాళ్ళు ఎన్నిసార్లు పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసినా, పార్టీ చెప్పినా, ఏం చెప్పినా
వాళ్ళు ఖాళీ చేయట్లే. దానివల్ల కొన్ని కుటుంబం చచ్చిపోయారు, కొంతమంది ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు ఆ బెట్టింగ్లో. ఖమ్మంలోని ప్రజానీకం చాలామంది చచ్చిపోయారు. చచ్చిపోవడం కాకుండా కుటుంబాలు ఆగమైపోయినాయి. అన్నిటికీ ఆ జూదంలో డబ్బులు పోగొట్టుకుంటూ చేస్తుంటే అందరం కలిసి ఆ రోజుల్లో మంచి యువరక్తం కదా, ఇక తగలబెట్టేసింది దాన్ని. అంటే మనిషి చచ్చిపోయినా, అంటే ప్రతి ఒక్కరు చచ్చిపోతారు, కానీ గుర్తుంచుకునేదో కొంతమందిని. ఇవాళ పుచ్చలపల్లి సుందరయ్య గారిని ఎందుకు గుర్తుంచుకున్నామంటే ఆయన చేసిన త్యాగాలు, అలాంటి గొప్ప త్యాగాలు. ఆ మహనీయుడు ఇచ్చినటువంటి పార్టీలో మేము అందరం పనిచేస్తున్నాం కాబట్టి మా అందరికీ గర్వకారణంగా ఇవాటికి కూడా మార్క్సిస్ట్ పార్టీ. అందుకనే మా పుల్లారావు ఏదైతే మేమందరం ఒకటే అనుకున్నాం, చచ్చిన తర్వాత మాకు ఎర్రజెండా కప్పాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నామంటే ఆ పార్టీకి ఉన్న గొప్పతనం అలాంటిది. ఇవాళ పార్టీలు ఎన్నో వస్తాయి, ఎన్నో పోతాయి. చూస్తున్నాం ఇవాళ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ మన 10 సంవత్సరాలు అధికారంలోకి వచ్చింది. ఇవాళ ఆ పార్టీ ఉంటుందో ఊడిద్దో తెలియని ప్రాంతీయ పార్టీలు ఇవాళ ఉంటాయి. ఇలా కాంగ్రెస్ పరిపాలించే కాంగ్రెస్ కనుమరుగైంది దేశంలో. అంటే కానీ ప్రపంచంలో ఉన్నటువంటి 122 దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీ అప్రతితంగా ఉంది. కొన్ని దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలిస్తుంది. ఇవాళ మొత్తం చైనాని చూపిస్తున్నారు అన్ని దేశాల్లో. ఇవాళ చైనా మీద ఎలా దాడులు చేయాలి, వాళ్ళ మొత్తం ప్రజలకి ప్రభుత్వాన్ని అప్పచెప్పినటువంటి గవర్నమెంట్ చైనా. ఆడ కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలించడం వల్ల ఇవాళ మనకు వస్తువులు కానీ అన్నీ ఇవాళ ప్రపంచంతో పోటీ పడుతుంది. దీన్ని నాశనం చేయాలని చెప్పేసి, మా కమ్యూనిస్ట్ పార్టీని నాశనం చేయాలని చెప్పి అమెరికా సామ్రాజ్యవాదులు కుట్ర పన్నుతున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి మోడీ ఏం చేస్తున్నాడు, దేవుళ్ళ పేర్లతోటి, కులం పేరుతోటి, మతం పేరుతోటి జనం మధ్యలో చిచ్చుపెట్టి కొట్టుకొని చచ్చేటువంటి పరిస్థితులు ఈ దేశంలో రాబోతున్నాయి. దాన్ని ప్రతిఘటించాలంటే కమ్యూనిస్ట్ పార్టీ తప్ప వేరే మార్గం ఏమీ లేదు. జనమంతా కలిసిమెలిసి, కులం లేదు, మతం లేదు, సమతే మన సరిహద్దు, అందరం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే ఏదైతే మార్క్స్ కోరుకున్నాడో అందరికీ సమానమైనటువంటి అవకాశాలు రావాలి, విద్యలో అవకాశాలు రావాలి, ఆరోగ్యంలో అవకాశాలు రావాలి, అందరికీ ఇళ్ళు ఉండాలి, అందరికీ చేతి నిండా పని ఉండాలి, చేతి నిండా చేసేటువంటి పనికి గుర్తింపు ఉండాలి, ఏ పని చేసినా కూడా ప్రతి ఒక్కరికి గుర్తింపు రావాలనేది కమ్యూనిస్ట్ పార్టీ కోరుకుంటుంది. ఆ విధంగా మేమందరం కూడా మార్క్సిస్ట్ పార్టీలో పనిచేయడానికి పుల్లారావు లాంటి స్ఫూర్తి మా అందరికీ, ఆయనకి విప్లవ జోహార్లు తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ జోహార్ కామ్రేడ్ పుల్లారావు, జోహార్ కామ్రేడ్ పుల్లారావు. వంజాక లక్ష్మీనారాయణ గారు అనేక విషయాలు చెప్పారు. వారికి వన్ టౌన్ కమిటీ నుండి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఎంఏ జబ్బార్ గారు జిల్లా కమిటీ సభ్యులు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. సభాధ్యక్షులు సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి నాగుల్ మీరా గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు విక్రమ్ గారు, వంజాక లక్ష్మణ గారు, వజనపల్లి శ్రీనివాసరావు గారు, నాగశెట్టి యాదగిరి గారు, మా తోటి ఉద్యమ మిత్రులందరికీ కూడా, అలాగే పుల్లారావు గారి కుటుంబ సభ్యులందరికీ ముందుగా సిపిఎం పార్టీ తరఫున, వ్యక్తిగతంగా నా తరఫున ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. పెద్దలందరూ చెప్పారు, పుల్లారావు గారు సిపిఎం పార్టీలో సమాజం కోసం ఏ విధమైనటువంటి కృషి చేశారో మనం అందరం చూసాం. కొంతమంది దగ్గర నుంచి కూడా ఆయన్ని గమనించారు. సమాజంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలామంది మనం అందరం కూడా పుట్టుక తర్వాత మధ్యలో ఉన్నది తప్ప తర్వాత చనిపోవడం అనేది తథ్యం. మృత్యు ఎప్పుడైనా కబలిస్తుంది అనేది విషయాన్ని తెలుసు. అది ఏ సమయంలో ఎట్లా వస్తుంది ఏంటనేది శ్లోకం కూడా ఉంది. ఇవాళ పుల్లారావు గారు తన జీవితంలో మంచి పనులు ఏదైనా ఉన్నాయి, సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆయన చిన్నప్పుడు ఏదైతే నమ్మినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతం కోసం కడదాకా నిలబడ్డటువంటి ఎర్రజెండా ముద్దుబిడ్డ కామ్రేడ్ చిలకమల్లి పుల్లారావు గారు. ఎందుకంటే సమాజంలో మీరు కూడా చూస్తున్నారు, మనం కూడా చూస్తూ ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్లో ఉన్నోళ్ళు టీఆర్ఎస్లో పోయారు,
సిపిఎంలో ఉన్నోళ్ళు టీఆర్ఎస్లో పోయారు, టీఆర్ఎస్లో ఉన్నోళ్ళు మళ్ళా కాంగ్రెస్లో పోయారు, కొంతమంది బీజేపీలో కూడా పోయారు ఈ మధ్యకాలంలో, ఇంకొంతమంది ఇంకో రకమైనటువంటి పార్టీల సంఘాలకు పోయారు. కానీ తనకి ఎన్ని బాధలున్నా, తనకి ఎన్ని అవకాశాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా సరే చివరి వరకు చనిపోయే నాటి వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ కోసం, తన అట్టడుగు వర్గాల ప్రజల కోసం పనిచేసి ఆ విధంగా శ్రమించినటువంటి ఏకైక వ్యక్తి కామ్రేడ్ చిలకమర్రి పుల్లారావు గారు. వారు ఏదైతే ఇచ్చినటువంటి స్ఫూర్తి, వారు ఏదైతే నింపినటువంటి ఆశయం, వీటన్నిటిని కూడా రానున్న కాలంలో మేమంతా కూడా ఆ ఆశయాన్ని, ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ చిన్న చిన్న తప్పులు అనేకం దొర్లుతూ ఉంటాయి. కానీ చివరి వరకు ఎర్ర జెండా కోసం పనిచేయటం, నిలబడటం అసలు ఆ తప్పే కాదు. చాలామంది చిన్న చిన్న బలహీనతలను చూపిస్తూ ఉంటారు. కానీ లాస్ట్ వరకు కూడా తను నమ్ముకున్న సిద్ధాంతం వరకు పనిచేసి నిలబడి నికార్సుగా నిలబడ్డటువంటి వ్యక్తి కామ్రేడ్ పుల్లన్న. కామ్రేడ్ పుల్లన్నకి మరోసారి విప్లవ జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని, సంతాపాన్ని, అలాగే వాళ్ళ కుటుంబానికి ఏ అవసరం వచ్చినా, ఏ ఆపద వచ్చినా పార్టీ ఎల్లవేళ్ళ అందుబాటులో అండదండలుగా ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పార్టీ వన్ టౌన్ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. మన డివిజన్ నాయకులు వదినపల్లి సీనన్నకి 2 నిమిషాలు మాట్లాడవలసి. కామ్రేడ్ చిలకమల్లి పుల్లారావు సంస్మరణ సభకు ఇచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన విప్లవాలను తెలియజేస్తున్నాను. మిత్రులు మాట్లాడారు నాకంటే ముందు, పుల్లారావు గురించి చెప్పారు. ఇక్కడ వీళ్ళందరికంటే ఎక్కువ అనుబంధం నాకు ఉంది పుల్లారావుకి. గత 35 సంవత్సరాల 40 సంవత్సరాల క్రితం నుంచే పుల్లారావు డివైఎఫ్ఐలో పనిచేసే రోజు నుంచి ఇక్కడ ఏరువాసీను పుల్లారావు ఇద్దరు జంటగా పనిచేసేవాళ్ళు. డివైఎఫ్ఐకి 2 నాయకులు ఈ ప్రాంతానికి ఉండేవాళ్ళు, యూత్ కమిటీకి. అప్పటి నుంచి ఇప్పటి వరకు పుల్లారావు మన మిత్రులు చెప్పినట్టుగా, పెద్దలు చెప్పినట్టుగా చాలా ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు. కమ్యూనిస్టు పార్టీ అంటే కష్టాలతో ప్రయాణం తప్ప ఇక్కడ లాభాలు ఉండవు, త్యాగాలతో ప్రయాణం తప్ప దోచుకోవటాలు ఉండవు, ఆదాయం ఉండదు. మీ ఇంట్లో తినొచ్చి ఎదురింట్లో పని చేసిపోవాలి, మా ఇంట్లో తినొచ్చి మీ ఇంట్లో పని చేసిపోవాలి. ఇది కమ్యూనిస్ట్ పార్టీ యొక్క గొప్పతనం. అంటే సమస్త బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటూ, బీద బడుగు బలహీన వర్గాలకి పనిచేసి సాయం చేసి వాళ్ళందరినీ మన వైపు తిప్పుకొని తద్వారా ఈ దేశంలో సోషలిజం సాధించాలనేదే కమ్యూనిస్ట్ పార్టీ లక్షణం. ఈ ప్రజలందరికీ చైతన్యం ఎక్కియటం కోసం ఈ పని. పుల్లారావు గారు తను చిన్న వ్యాపారం చేసుకుంటూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా సైకిల్ మీద మూట పెట్టుకుని పొద్దున్న 5 గంటలకు లేచిపోయేటోడు, మళ్ళీ 10, 9, 10 ఎండబాగా తిరిగి వచ్చేటోడు, వచ్చి మళ్ళీ ప్రజా కార్యక్రమంలో పాల్గొనేవాడు. ఏ కార్యక్రమం వచ్చినా ఆ రోజుల్లో డివైఎఫ్ఐలో 2 జంటగా ఏరువాసీను పుల్లారావు చాలా ముందుండి పాప ఏరువాసీని కూడా గతించాడు, మీ అందరూ తెలుసు. ఏరువాసీను ప్రయాణం కూడా తను చిన్నప్పటి నుంచి కష్టంలో నష్టాలే ఉండి ఇడ్లీ అమ్ముకుంటూ బజార్లో ఇల్లు తిరిగి టిఫిన్ బాక్స్ పెట్టుకుని ఇడ్లీ అమ్మేవాడు. ఇడ్లీ అమ్ముకుంటూ ఉద్యమాన్ని అడ్డు పెట్టుకొని ఉన్నాడు. అంటే వీళ్ళ చైతన్యం అర్థం చేసుకోవాల్సింది మనం. చాలామంది ఇందాక మా జబ్బార్ గారు మాట్లాడుతూ మా నాయకులు చెప్పాడు, ఎంతోమంది అవకాశాలు వచ్చి దాన్ని సద్వినియోగపరుచుకొని ఉపయోగించుకొని అంతకుముందున్న పార్టీలకు ద్రోహం చేస్తూ, రకరకాలుగా మాయలు చేస్తూ, మోసాలు చేస్తూ డబ్బులు సంపాదించుకోవడం కోసం జెండాలు మార్చిన ఊసరవేలు చాలామంది చూసాం. ఇక్కడ కూడా పార్టీకి ద్రోహం చేసిన ఊసరవేలు ఉన్నారు. మాకు తెలుసు పార్టీ ద్రోహులు ఎవరనేది. ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఆయనే కానీ పుల్లారావు ఏరువాసిని కానీ, మన మిత్రుడు వీళ్ళు కానీ, అప్పుడు ఆనాడుతున్నటువంటి మన కృష్ణారావు కానీ, మన పుట్ట కానీ, వీళ్ళందరూ ఎవరు కూడా పార్టీకి నికార్సుగా నిలబడి ఉన్నారు ఆ రోజు నుంచి ఇప్పటివరకు కూడా. అట్లాంటి పుల్లారావు మన మధ్య తిరుగుతూ ఆరోగ్యంగానే ఉంటూ ఈ మధ్య కొంచెం ఇబ్బంది పడ్డాడని తెలిసింది. కానీ చనిపోవటం ఈ ప్రాంత ఉద్యమానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే, దాన్ని పూడ్చలేంది. వాళ్ళ కుటుంబానికి కూడా చాలా నష్టంతో కూడుకున్నట్టు పని, దాన్ని పూడ్చలేం. కానీ పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళకి, ఉద్యమాన్ని నమ్ముకున్నటువంటి కుటుంబాలకి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలియజేయటం మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఖమ్మం డివిజన్ పార్టీలో ఎవరు ఎక్కడ ఏం పని చేసినా, ఎవరెవరు ఎట్లా పనిచేస్తున్నా, ఎవరెవరు ఏమేం చేస్తున్నా కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతున్నట్టుగా మా గురించి వాళ్ళకి ఏం తెలియదు అని చాలామంది అనుకుంటారు. కానీ అన్ని సమాచారం పార్టీకి వస్తుంటుంది. నిజాయితీగా చేస్తుండా, నీతిగా చేస్తుండా, అక్రమంగా చేస్తుండా,
తను ఏమేమి మాయలు చేస్తున్నాడు, ఏమేమి మోసాలు చేస్తున్నాడు, ఇవన్నీ ప్రతిదీ పార్టీ దృష్టికి వస్తాయి. పార్టీ దృష్టికి రావనుకుంటే పొరపాటు అది. కానీ ఏ సందర్భం సమయాన్ని బట్టే పార్టీ వాళ్ళ పట్ల చర్యలు, వాళ్ళ పట్ల క్రమశిక్షణ పద్ధతి, మాట్లాడే పద్ధతి, మందలిచ్చే పద్ధతి ఉంటుంది. కానీ మన పుల్లారావు ఆ రోజుల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడి నికరంగా తన చివరి వరకు ఎత్తిన జెండాను తిప్పకుండా, మడమ తిప్పకుండా తను ప్రయాణం సాగించి ఈ ప్రాంతంలో మీ అందరికీ సుపరిచితుడు కాబట్టి ఆయన గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పినా మేము అత్యవశక్తిగా ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో మీరందరూ కూడా అతని బంధువులు, స్నేహితులు ఎవరైనా పుల్లారావు ఏదైతే బాటను నడిచాడో ఆ బాటని అంటిపెట్టుకుని మీరు కూడా ప్రయాణం చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు పెద్దలారా. వదినపల్లి సీనన్నకి ధన్యవాదాలు. ఇప్పుడు కృష్ణారావు గారు ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా చిలకమర్రి పుల్లారావు గారికి జోహార్లు అర్పిస్తూ ఆ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాను. ఎందుకంటే 40 సంవత్సరాలు పైగా మన వజరేపల్లి సీనన్న చెప్పినట్టు నాకు పుల్లారావుకి ఒక మంచి సంబంధాలు ఉన్నాయి. నేను ఆ ఇంట్లోని ఆయన నన్ను బావ అని పిలుస్తాడు, నేను ఆయన బావ అని పిలుస్తాను. ఆ అమ్మాయితో కూడా నాకు అంత రిలేషన్ ఉంది ఆ కుటుంబంతో. ఈ ఏరియాలో కార్యక్రమాల్లో సీనన్న చెప్పాడు, వజనపల్లి సీనన్న చెప్పాడు, డివైఎఫ్ఐ కార్యక్రమాలలో కానీ అన్నిట్లో కానీ ముందుండి బట్టల మూట సంఘం కూడా నడిపించిన చరిత్ర పుల్లారావుకు ఉంది. దాంతో పాటు లక్ష్మయ్య గారు చెప్పినట్టు గాజుల నాగరాజు మేమందరం కలిసి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేసాం. ఆ కార్యక్రమాలు కూడా పుల్లారావు పెద్ద దాంట్లో పార్టిసిపేట్ చేశాడు. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలంటే ఇది ఒక పెద్ద ఎర్రగడ్డ. కానీ ఇక్కడ ఎంత ఎర్రగడ్డ అంటే అటుపక్క పాత 18వ వార్డులో వడ్డెల రామయ్య గారు, బెందార ప్యాకయ్య గారు, అల్లెన్ లక్ష్మణరావు గారు కౌన్సిలర్గా పనిచేశారు. ఇటు పక్కకు వస్తే దాసరి పుల్లయ్య గారు, బండారు అబ్బులు గారు, అటుపక్క పోతే మన కొక్కుల నారాయణ గారు, కొక్కుల రంగయ్య గారు, ఇక్కడికి వస్తే వంజా వెంకటేశ్వరరావు గారు, ఏరువ వీరయ్య గారు, వంజా వెంకటేశ్వరరావు గారు. నేను సుందరయ్య గారి వర్ధంతికి అన్నదాన కార్యక్రమం చేశాం. ఆ ఫోటో దొరకట్లేదు నాకు. మేము ముగ్గురు నాయకులు ముందు కూర్చుంటే పుల్లారావు వీళ్ళంతా వెనక నిలబడ్డారు. ఆ ఫోటో దొరకట్లేదు. కానీ ప్రతి కార్యక్రమాల్లో కూడా ఎంతో కష్టపడి ప్రతి కార్యకర్త ఈ బజార్లో పనిచేశారు. భవిష్యత్తులో పార్టీ ఎదగాలని, పెరగాలని కోరుకుంటూ మీ ప్రజలందరి సహకారం కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కృష్ణారావు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు భాగం అజిత గారు, వన్ టౌన్ మహిళా సంఘం కార్యదర్శి గారు వారిని మాట్లాడవలసిందిగా కోరు. అధ్యక్షులు నాగుల్ మీరా గారికి మరియు మన ఖమ్మం డివిజన్ కార్యదర్శి విక్రమ్ గారికి, హాజరైన పెద్దలందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ, పుల్లారావు గారు నాకు అతి కొద్ది సమయమే, అంటే ఒక 5-6 సంవత్సరాలే ఆయన గారితో కొంచెం అనుబంధం ఉంది నాకు. ఎప్పుడు ఇక్కడ మహిళా సంఘంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఏమండి కమిటీలు వేద్దామండి అని ఫోన్ చేయగానే, అజిత గారు మీరు రండి, అందరూ సహకరిస్తారండి మనకు, రండి ఎప్పుడు అని బతుకమ్మలు అలా జరిగినా కానీ వచ్చి అందరినీ పరిచయం చేసేవాళ్ళు. ఆయన గారు ఈరోజు మన మధ్యలో లేకపోవడం ఎంతో బాధాకరంగా ఉంది. వారికి, వారి కుటుంబ సభ్యులకు నా నమస్సుమాంజలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వన్ కౌంట్ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. రవి గారు మండల కమిటీ సభ్యులు, వారిని కూడా 2 నిమిషాలు మాట్లాడవలసిన. సభాధ్యక్షుడు నాగుల మీరా గారు, అట్లాగే ఖమ్మం డివిజన్ సెక్రటరీ విక్రమ్ గారు, జిల్లా కమిటీ సభ్యులు జబ్బార్ గారు, అట్లాగే నా తోటి కామ్రేడ్స్, ఈ పుల్లారావు సంస్మరణ సభకు వచ్చినటువంటి వాళ్ళ బంధువులు, మిత్రులందరికీ కూడా వన్ టౌన్ కమిటీ తరపు నుంచి విప్లవాభినందనలు తెలియజేసుకుంటూ, పుల్లారావు గారితో అనుబంధం నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా వాళ్ళ తమ్ముడు నా క్లాస్మేట్ శ్రీనివాసబాబు, అట్లాగే మా బెందారపు రవి యాహయ్య గారి అబ్బాయి కూడా మా క్లాస్మేట్. ఇద్దరం మీ బజార్లో మాకన్నా సీనియర్లు వీళ్ళు, పుల్లారావు గారు కానీ, వంజా లక్ష్మణ గారు కానీ, వీళ్ళందరూ కూడా, ఏరువా శ్రీనివాసరావు గారు కానీ, వీళ్ళందరూ
మాకన్నా సీనియర్లు. వీళ్ళ ముందు తరం వచ్చేసి వంజా వెంకటేశ్వర గారు, బెందర పేకే గారు, వడ్డెలి రామయ్య గారు, వీళ్ళందరూ కూడా ముందు ఉండి వాళ్ళు ఆర్గనైజేషన్లో ఉండేవాళ్ళు. వాళ్ళు కౌన్సిలర్గా పనిచేసిన యాకయ్య గారు కానీ, వంజా వెంకటేశ్వర గారు ఆ స్థాయిలో పనిచేశారు. తర్వాత వంజా లక్ష్మణ్ గారు కూడా కౌన్సిలర్ అయిన తర్వాత మాకు డివైఎఫ్ఐలోకి వచ్చిన తర్వాత మాకు అండదండలు ఇచ్చి పూర్తి సహాయ సహకారాలు అందించుకుంటూ వచ్చారు. అట్లాగే మాకు ఈ పార్టీ బాధ్యతలకు వచ్చిన తర్వాత పుల్లారావు గారు మండల కమిటీ తర్వాత నాతో పాటు సిఐటివిగా మండల కమిటీ అధ్యక్షుడిగా తను, కార్యదర్శిగా నేను కూడా పనిచేశాము. మంచి సహాయ సహకారాలు అందించుకుంటూ ఇక్కడ లోకల్ యాక్టివిటీస్ కూడా బాగా పనిచేసుకుంటూ ప్రజలతో చైతన్యం పరుచుకుంటూ ప్రజల్ని పార్టీ వైపు మోటివేషన్ చేసుకుంటూ కొత్త చేరికలను తీసుకొచ్చుకుంటూ అట్లాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ వార్ల పోటీలు కానీ ముగ్గుల పోటీలు కానీ పెట్టుకుంటూ మమ్మల్ని ఇన్వైట్ చేసుకుంటూ పార్టీని కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ పార్టీ పెరగడం కోసం ఎంతో కృషి చేసినటువంటి చిలకమర్రి పుల్లారావు గారు హఠాత్ మరణం చెందడం వల్ల మేము బాగా ఇబ్బంది చెందాము. కాబట్టి అతను ఆశయాలు ఏదైతే ఉన్నాయో ఈ పార్టీ కోసం ఏదైతే కమిట్మెంట్తో పనిచేశాడో అవన్నీ కూడా ఇక్కడ ఫుల్ఫిల్ చేయడానికి ఇక్కడ నాయకులు మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేసుకుంటూ అతని ఆశయాలు సాధించడానికి మేము ముందు కూడా కలిసి పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను కామెంట్స్. సభ అధ్యక్షులు మీరా గారు, వేదికపై ఉన్న డివిజన్ సెక్రటరీ విక్రమ్ గారు, హవేలి రఘునాథపాలెం సెక్రటరీలు నవీన్ రెడ్డి గారు, అలాగే తిరుమలరావు గారు, తిరుపతిరావు గారు, జబ్బార్ గారు, ఇక్కడ ఉన్నటువంటి కామ్రేడ్స్, బంధువర్గం అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, పుల్లారావు గారు నాకు 25 సంవత్సరాల నుంచి పుల్లారావు గారు పరిచయం. ఒక వార్డులోనే ఉంటున్నాం కాబట్టి ఏ సమస్య ఉన్నా కూడా ఇంటికి వచ్చి కూర్చొని ఆ సమస్య గురించి, పార్టీ ఎదుగుదల గురించి, అలాగే పార్టీ సభ్యుల్ని ఎలా తయారు చేయాలని, అలాగే పార్టీ ప్రోగ్రామ్స్ ఎట్లా చేయాలనేది కూడా చర్చించేవాడు. ఏ చిన్న సమస్య వచ్చినా ఫోన్ చేసి ఇలా చేద్దామా రమా గారు, అలా చేద్దామా గిరి గారు ఉన్నారనే ప్రతి క్షణం కూడా పార్టీ కోసమే తపించినటువంటి వ్యక్తి పుల్లారావు గారు. తను శ్రమిస్తూ అంటే బట్టలు అమ్ముకుంటూ కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరి కుటుంబం వారే చూసుకుంటున్నారు. కానీ పుల్లారావు గారు తను బండి మీద బట్టల మూట వేసుకొని తిరుగుకుంటూ కూడా ప్రజల కోసం ప్రతి క్షణం ఏ సమస్య వచ్చినా కూడా ఈ ప్రాంతంలో పోరాటం చేస్తూ, అలాగే పోరాటాలే కాదు ఇంటింటికి కూడా తనకున్నటువంటి పరిచయాలు, వ్యక్తిగత పరిచయాల మీద కూడా తను పనిచేస్తూ ఈ ఉద్యమము ముందుకు వెళ్ళాలనేసి ప్రతి క్షణం కూడా తను పోరాటం చేశాడు, పనిచేశాడు. చాలా మృదు స్వభావి, ఎవరితోటి గొడవ పట్టం కానీ గట్టిగా మాట్లాడటం కానీ తెలియనటువంటి వ్యక్తి. తను చాలా సంవత్సరాల నుంచి కూడా ఎంతో నిబద్ధతతో సిపిఎం పార్టీలో పనిచేశాడు చివరి వరకు. అలాగే వారి కుటుంబం కూడా పార్టీకి, అట్లాగే పుల్లారావు గారు కూడా సహకరిస్తూ, పుల్లమ్మ గారు కానివ్వండి, వాళ్ళ బాబు కానివ్వండి అందరూ సహకరిస్తూ తను చేసేటువంటి ఉద్యమానికి సహకారం అందించారు. వారు లేనటువంటి లోటు ఈ ప్రాంతానికి చాలా తీరని లోటుగా భావిస్తూ వారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ, అలాగే మాకు కూడా కుటుంబంలో చాలా పుల్లారావు గారు లేని బాధ చాలా తీరనదని తెలియజేస్తూ వారికి మరొకసారి విప్లవ జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ జోహార్ కామ్రేడ్ పుల్లారావు గారు. డియర్ ఫ్రెండ్స్, కామ్రేడ్స్, పుల్లారావు ఈరోజు ఈ స్థితిలో మనం మాట్లాడుకోవటం నాకు కొద్దిగా బాధాకరమైన కొన్ని విషయాలు మీకు అతనికి నాకున్న సంబంధాల గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. నాకు స్వతహాగా మా కులస్తుడు, నెక్స్ట్ చిన్ననాటి స్నేహితుడు, పుట్టిన కాడ నుంచి నెక్కలు తొడుక్కున్న కాడ నుంచి ఇదే బజార్లో మేము వీరయ్య, నేను, నాగరాజు, ఇక్కడ కొంత మన చిన్న ఫ్రెండ్స్ చిన్నతనం నుంచి ఆడుకొని పెరిగిన వాళ్ళం మేము. ఆ తర్వాత స్కూల్లో కూడా కలిసి చదువుకున్నాం, పెరిగినాం. ఆ తర్వాత ఎస్ఎఫ్ఐ 8th క్లాస్లో ఎస్ఎఫ్ఐలో జాయిన్ అయిన తర్వాత నేను, వీరయ్య, మీ అందరం కూడా శాంతినగర్లో ఎస్ఎఫ్ఐలో ఉన్నప్పుడు మనోడు అప్పుడు మేమందరం కలిసి ఇంట్లోనే కూర్చొని పార్టీలో వీరయ్య, నేను, మేమందరం కలిసి పార్టీలో పట్టుకొచ్చింది మేమే. ఆ తర్వాత మేము ఒడిదుడుకులు లోనయ్యి సరే వీరయ్య కానీ వాళ్ళ బ్రదర్ కానీ వేరే పోయినా కూడా పుల్లారావు ఈరోజు నిజాయితీగా చెప్తున్నాను, మాలాగా ఇట్లా ఫ్లక్చుయేషన్ దేనికి కూడా లోన్ కాకుండా స్థిరంగా నిలబడ్డ కామ్రేడ్, ఒరిజినల్ కామ్రేడ్ అంటే పుల్లారావు అని
నేను ఖచ్చితంగా చెప్పగలను. అదేవిధంగా ఈరోజు మా మిత్రుడు ఆ విధంగా ఉన్నందుకు మేము ఎంతో అభినందిస్తున్నాను. అతని ఆశయాలకి నేను చాలా ఇదిగా ఉంటున్నాను. అయితే నా వరకు వ్యక్తిగతంగా చెప్పుకుంటే నేను ఒకే ఒక విషయంలో నేను పార్టీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మా కుటుంబం మొత్తం పార్టీ కుటుంబమే, మా తాత ముత్తాతల కాడ నుంచి. నేను ఒకే ఒక విషయంలో ఆ రోజు శ్రీకాంత్ గారితో పార్టీ కార్యదర్శిగా ఈయన ఉన్నప్పుడు విభేదించింది ఒకే ఒక విషయంలో, తెలంగాణకి మన పార్టీ సపోర్ట్ చేయాలని ఒక చిన్న అదొక్క విషయం తప్ప నాకు పార్టీ ఏ విషయంలో కూడా ఈ రోజు వరకు కూడా కొద్దిగా ఇదొక చారిత్రక తప్పిదం అవుతుందని నా వ్యక్తిగత అభిప్రాయం. అది పార్టీ లోతుగా ఆలోచిస్తే చాలా ఉండొచ్చు, నా చిన్న మైండ్కి తోసింది అదొకటి. దాని గురించి తప్ప నేను ఏ విషయంలో కూడా పార్టీని ఎప్పుడు కూడా పక్కరాలు. ఈ రోజు కూడా అదే పార్టీలో ఉన్నా, వేరే వాళ్ళు నాకు బలవంతంగా శాలువా కప్పినా కూడా నేను పోలేదు. నేను పోయినా అని స్టేజ్ ఎక్కి ఏ రోజు కూడా నేను నా స్వతహాగా నేను వేరే పార్టీలోకి ఎప్పుడు పోలే. ఈ రోజు వరకు అక్కడే ఉన్నా. కాకపోతే నా పర్సనల్ విషయాల్లో నేను ఎక్కువ యాక్టివ్గా తిరగలేకపోతున్నా అంతే. నేను అదే పార్టీ ఖచ్చితంగా ఎప్పుడైనా ఇంకొక విషయం ఏంటంటే, నేను పార్టీలో సభ్యత్వం తీసుకున్నది ఇదే వజ్రమల శ్రీని గారు, ధనాల కొండయ్య గారు, అప్పారావు గారు, ఎర్ర అప్పారావు గారు, మీ అందరం కలిసి బాణాపురంలో పొలిటికల్ క్లాసులు తమ్మినేని గారు, వీరభద్రం గారి ఆధ్వర్యంలో మన బోడుబూడి వెంకటేశ్వరరావు గారు, మంచి కిషన్ రావు గారు, అప్పుడు పిల్లుటి లింగన్న గారు గాంధీ చౌక్లో ఆఫీస్ ఉండే, అప్పటి నుంచి మేమందరం పార్టీలో తిరిగేటోళ్ళు. ఆ రాజకీయాల్లో తిరిగినోడిని పార్టీ మారుతా అంటే ఎవరేమనుకున్నా కూడా నేను అసలు పట్టించుకోలేదు. నేను చెప్పాలి, ఈ రోజు చెప్పాల్సి వచ్చింది నా మిత్రుడి కోసం, పుల్లారావు కోసం. మనసులో ఏదన్నా ఉండొచ్చు. నేను ఎప్పుడు కూడా పార్టీ నుంచి సైడ్ ట్రాక్లోకి నేను వెళ్ళిపోలేదు. ఎంతో మంది ఎన్నో చెప్తారు, నన్ను ఖండించను కూడా ఖండించలే. ఎందుకు ఎప్పుడైనా అదే తమ్ముడు చిన్నవాడు, చిన్నప్పుడు చాలా చిన్న పిల్లవాడు అయినా చెప్తే అప్పుడు ఓకే. ఈ కార్యక్రమంలో పుల్లారావు గారు అన్న లేని లోటుని రామారావు అన్న ఈరోజు మళ్ళీ భర్తీ చేయాలా. అట్లాగనే ఈ ప్రాంతంలో కూడా వీళ్ళతో పాటు లాయర్ గారు వంజాగ లక్ష్మీనారాయణ గారితో పాటు నాగశెట్టి యాదగిరి, గట్టుగిరి, అట్లాగనే రవి, వీళ్ళందరితో పాటు శ్రీనివాసరావు గారు, అయితే వీళ్ళందరూ సహాయ సహకారాలతోటి అన్న ఈ ప్రాంతంలో కూడా పరిచయాలు బాగున్నాయి. రిక్కబజార్ ఏరియాలలో కూడా తిరిగిండు కాబట్టి అన్న మన పార్టీ అభివృద్ధి కోసం మన పార్టీని మళ్ళీ అదే ఎవరైతే ఏమేమో పుకారాలు లేపినా కూడా దాన్ని అది కాదు అని చెప్పి ఒకే ఎజెండా ఏదైతే ఉందో అది కమ్యూనిస్టు పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్లోనే ఉందని చెప్పిన అన్నకి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ వన్ టౌన్ కమిటీ నుండి నాకు పుల్లారావు గారికి 25 ఏళ్ల కానుంచి సిపిఎం పార్టీలో కలిసి పనిచేసినాం. ఈరోజు లేకపోవటం, పుల్లారావు గారు లేకపోవటం చాలా బాధాకరం. ఇందాక మన పెద్దలందరూ చెప్పారు, అన్న కూడా చెప్పాడు. అన్న కూడా నాకు 25 ఏళ్ళ కానీ తెలుసు, అన్న కూడా తెలుసు. అందరూ మన లేకపోవటం బాధాకరమైన విషయం. ఇది సంతాపం తెలియజేసి ముగిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. ఒక్క నిమిషం అన్న పుల్లారావు గారికి పూలదండ వేయాల్సిందిగా కోరుతున్నాం. మన డివిజన్ సెక్రటరీ పై నైజాం నవాబు నాటి
మీ నెత్తుటిదారలు ఎత్తిన జెండా అంట ఈనాడు మమ్ము దోసేటోళ్ళ గుండెల్లో అది మండే సూర్యుడు దోపిడీ రాజ్యం పోవాలన్నారు దొర్ల పెట్టనం కూలాలన్నారు దొర్ల పెట్టనం కూలాలన్న దున్నేవానికి భూమి కావాలని కార్మిక రాజ్యం వచ్చి తీరాలని కార్మిక రాజ్యం వచ్చి తీరాలని ఎరిగెత్తి చాటారు ఎర్ర జెండను చూపారు మా సుత్తి కొడవలి తోడుగా మీరు చుక్కై నిలిచారు మా సుత్తి కొడవలి తోడుగా మీరు చుక్కై నిలిచారు అమరవీరులు మీరారని జ్యోతులు మీ నిత్తుటి దారలో ఎత్తిన జెండా అంట ఈనాడు మమ్ము దోసేటోళ్ళ గుండెల్లో అది మండే సూర్యుడు నల్లదొరలు పాలించు ఈ కాలంలో నరకబడిన శూరులెందరో నరకబడిన శూరులెందరో అల్లుకుపోయే కుళ్ళు సమాజాన్ని కూకటి వేళ్లతో పీకమన్నారు కూకటి వేళ్లతో పీకమన్నారు సాగే మా పొరుకు